హాయ్ నమస్తే అందరికీ. అదే టైం అయింది కదా, కరెక్ట్. బేసికలీ ఈవెంట్లు ఎక్కడైనా చేయొచ్చు కానీ దసపల్లలో చేయడం చాలా కష్టం. కరెక్ట్ ఏసీ కింద కూర్చోబెడతారు, అన్నం తినే టైం అవుతుంటుంది, ఆకలి వేస్తుందని నీళ్ళు తాగుతుంటాము. కరెక్ట్గా ఇప్పుడు టాయిలెట్ ఏడుందని ఎత్తుకునే లోపటే ఆ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అంటారు. చాలా కష్టం. ఇక్కడ ఆ ఏసీకి దూరంగానే ఉంటాను నేను. బేసిక్ ఆల్రెడీ స్వెట్ షర్ట్ వేసుకున్నారు కదా, ఇంకా ఏడాగుతుంది సార్. వరుణ్ గారు వచ్చి నన్ను ఏసీ కూడా పెంచిర్రు, సో అలా కూర్చోడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆబ్వియస్లీ ఇన్ అ గుడ్ సెన్స్, డోంట్ మైండ్. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో, ప్రిన్స్ గారితో స్నేహం కూడా అట్లనే ఉంటుంది. ట్రిప్కి వెళ్దాం అనుకుంటాం, వెళ్తాం కానీ అక్కడ ఇంకేదో జరుగుతుంటుంది. బట్ యాక్చువల్లీ ఈ సినిమా ముందు నన్ను చేయమని అడిగిండు. ఏం సినిమా రా అంటే అది బేసికలీ చాలా మంచి మోటివేషను. ఇట్లా అందరు సూసైడ్ల మీద దాని గురించి మాట్లాడదామని చేద్దాం అనుకుంటున్నా. అంటే అరే నువ్వు ఈ బస్ స్టాప్లు, మెట్రో స్టేషన్లు ఇట్లాంటివి చేయరా బాగుంటుంది, లేకపోతే డిజిటల్ చేయి, నేనైతే చేయనని చెప్పిన. నేను సరే పోబే, నేను ఇంకెవరితో అయినా చేసుకుంటాను. అసలు లైన్ ఏంది చెప్పురా అంటే అది ఇదే ఇట్లా, అది కాదు, ఇది వేరేది. బేసిక్ ఎవడు సావు ఎవడు సావద్దని చెప్పడం అన్నాడు ఈ సినిమా బేసికలీ. సో ఇది అట్లాంటి కథ అంటే మరి ఇప్పుడు ఇది మరి ఇట్లా అది సినిమా ముందు వస్తుంది కదా, ఇట్లా నా 2 గాజులు అమ్ముకున్నా దీన్ని అట్లా తీస్తావేమో అని అడిగిన నేను బేసికలీ. లేదు అట్లా తీయను, మంచిగా తీస్తా అన్నాడు. బట్ ఏమైతేనేం నాకు ఇయ్యలే క్యారెక్టరు, ఒక బల్లి క్యారెక్టర్ ఇచ్చిండు దాంట్లో. సో ఇక ఏదో ఒకటిగా ఫ్రెండ్షిప్లో చేయాల్సి వస్తుంటాయి కదా అప్పుడప్పుడు ఇట్లాంటివి. సో బట్ ఎనీవేస్, నాకు ఈ కథ లైన్ చెప్పినప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు ఇవాళ రేపు కూడా ఇట్లా సూసైడ్స్ గురించి చెప్పినా కూడా ఎవరు చూస్తారు ఇవన్నీ, ఇట్లాంటి పబ్లిక్ సర్వీసెస్ అడ్వర్టైజ్మెంట్స్ లాగా అయితే అనుకున్నా. బట్ ఇట్ ఈస్ ట్రూ, మన కంట్రీలో ఎవ్రీ 1 hourకి ఒక స్టూడెంట్ చచ్చిపోతాడు. అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 2022, 2023 తర్వాత మన సూసైడ్ రేట్స్ చాలా పెరిగినాయి. దే ఇంక్రీస్డ్ బై 12.4%. ఇది నా డేటా కాదు, నేను ఈ సినిమా గురించి చదువుతున్నప్పుడు అంటే చెప్పినప్పుడు ఐ వాస్ థింకింగ్ NCRB అని ఒకటి ఉంటుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ఏదో ఉంటుంది, అట్లాంటిది నాకు తెలియదు మళ్ళీ, అంటే కరెక్ట్ డెఫినేషన్ తెలియదు. సో వీఆర్ ద 6th most డిప్రెస్డ్ కంట్రీ అంట. సో యా ఐఎమ్ అది జోక్ చేసుకునే విషయం కాదు మామ, చెప్తున్నా అది మనది. సో వై వీ షుడ్ వాచ్ అ ఫిలిం లైక్ దిస్, ఎందుకంటే మేబీ ఇప్పుడు మీలాగా ఇట్లా అరుస్తున్నారు కదా, ఏ గీ మామ, ఏ కౌశిక్ అని, మీరు అందరు ఇంకొక 2 పోయి చెప్పండి, సో దట్ ఇంకొక 2 చూడొచ్చు. సో వీ కెన్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ మెంటల్ హెల్త్ అండ్ సూసైడ్. అండ్ ఇట్లాంటి సినిమాలు కూడా అవసరం బేసికలీ. సో మీరందరూ కూడా October 4th సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రిన్స్ నీ గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ, అంటే నువ్వు అదే సెంటెన్స్ అదేరా, సారీ ఆటగాడేవాడు, చాలా మంచి ఎమోషనల్ ఆటగాడు అన్న, మంచి యాక్టర్ అని చెప్తున్నా బేసికలీ. మీరు అన్ని డబల్ మీరు వాడు ఎమోషనల్ మంచిగా బాగా సీన్ చేస్తాడు. సో ఇక్కడ బస్ స్టాపు, ఎక్కడ వాడు అసలు అంత ఎమోషనల్ సీన్ చేస్తాడు నేనైతే ఎప్పుడు అనుకోలే. బట్ టు సీ అ ఫ్రెండ్ గ్రో ఫ్రమ్ బస్ స్టాప్ టు దిస్ ఈజ్ సచ్ అన్ ఆనర్. వాడితో నేను ఒక సినిమా చేసిన, సగంలో అయిపోయింది, సినిమా పోయింది కానీ వాడు మిగిలింది నాకు నా లైఫ్లో. సో యా, సో I wish all the team members, Neha, I wish the director Seshu, producer Gautam, music director JB garu, and also చాలా తక్కువ మాట్లాడిన నిశాంత్ అండ్ JB గారికి అందరికీ. మామ విట్ట వాడు కాక్రోచ్ నేను బల్లి సినిమాలో నేను బేసికలీ. సో మలిక్, ఆకాష్ అన్న, నరేష్ అన్న అండ్ వరుణ్, టు మీట్ యూ ఆల్ లైక్ దిస్ వాస్ ఫన్. సో బుక్ మై షోలో ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు ప్రిన్స్? వీడన్నీ తొడల మీద వేసుకొని చేస్తుండే సినిమా గురించి, అంటే భుజాల మీద. సో వాడికి అంటే వాడు లెగ్ డే వాడిది ఫేవరెట్ డే జిమ్లో. వాడు సర్టిఫైడ్ జిమ్ ట్రైనర్, మీకు తెలుసా? యా. సో అందుకని సో వాచ్ ఇట్. అండ్ మేబీ మీ చెప్పిన ఈ ఒక్క విషయం వల్ల ఈ సినిమా ఎవరైనా చూసి, ఇఫ్ సంబడి హ్యాడ్ సూసైడల్ టెండెన్సీస్, ఒక్కసారి నిజంగా మనం సూసైడ్ చేసుకోవడం అవసరం ఆలోచించినా కూడా, ఇట్స్ అ సక్సెస్ఫుల్ ఫిలిం. And to be part of this film as a balli on the goda is very fun. Thank you so much everybody. Thank you. లాస్ట్ లో ఒక ఎండింగ్ డైలాగ్ కోరుకుంటున్నారు ఫ్యాన్స్, నా సావు నేను చేస్తాను నీకెందుకు. ఎవరు సావు ఎవరు సావకండి, బతకండి.
అంతే, అదే డైలాగ్. కాలం మారింది, డైలాగ్ మారింది. యా, సినిమాకి తగ్గట్టు డైలాగ్ కూడా మారింది. థ్యాంక్ యూ.